తెలుగు మాసాలలో అత్యంత పుణ్యప్రదమైన మాసంగా కార్తీక మాసం కనిపిస్తుంది. దీనిని కౌమాది మాసం అని, వెన్నెల మాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో ప్రతిరోజు ఒక ప్రత్యేకతను, ప్రతిరోజు ఒక విశిష్టతను సంతరించుకుని ఉంది. పరమశివునికి, విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసంగా కార్తీక మాసం చెప్పబడుతుంది. ఈ మాసంలో చేసే నదీ స్నానం, దీపారాధన, జపం, దానం, ఉపవాసం, నోములు, వ్రతాలు, పురాణ పఠనం, పురాణ శ్రవణం విశ్లేషమైన ఫలితాన్ని ఇస్తాయి. సదాశివుడు దోసెడు నీళ్లతో అభిషేకిస్తే చాలు ఆయన ఆనందంతో మురిసిపోతాడు. పిడికెడు మారేడు దళాలు సమర్పిస్తే చాలు సంతోషంతో పొంగిపోతాడు. అంకిత భావంతో సదాశివ శంకర అని పిలిస్తే చాలు కరుణతో కరిగిపోతాడు. అలసట ఎరుగక పరుగు పరగన కదిలి వస్తాడు. అతనిని పూజించిన, సేవించిన భక్తుల కోరికలు నెరవేర్చడం కోసం వరాల వర్షం కురిపిస్తాడు. అలాంటి ఈ మాసంలో విష్ణుమూర్తి దామోదరుడు అనే పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. భక్తులను అనుగ్రహించే విషయంలో ఆయన శంకరునితో పోటీ పడుతూ ఉంటాడు. ఇక వ్రతాలు, నోముల పేరుతో లక్ష్మీదేవి, పార్వతీదేవి ఈ మాసంలో పూజలు అందుకుంటూ ఉంటారు. స్త్రీలు కోరికలను తీర్చడంలో, సౌభాగ్యంలో, సిరి సంపదలను అనుగ్రహిస్తూ ఇలా దేవతల ఆరాధన త్వరగా ఫలించి వాళ్ళ అనుగ్రహాన్ని తేలికగా అందించే శక్తి కార్తీక మాసానికి మాత్రమే ఉంది. ఎన్నో యజ్ఞ యాగాలు, జపాల వలన లభించే ఫలితం కార్తీక మాసంలో చేసే తేలికపాటి పూజాభిషేకాల వలనే పొందవచ్చని శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి. అందువలన అడుగడుగున ఆధ్యాత్మిక పరిమాణాలను వెదజల్లే కార్తీక మాసంలో భగవంతుడి అనుగ్రహాన్ని పొందే అవకాశాలను ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. కార్తీక మాసంలో అత్యంత పుణ్యప్రదమైనవిగా పురాణ పఠనం, పురాణ శ్రవణం కనిపిస్తున్నాయి. ఈ మాసంలో కార్తీక పురాణం చదవడం వలన విశ్లేషమైన ఫలితాలను లభిస్తాయి. కార్తీక మాసం యొక్క విశిష్టత మనకి పురాణాల్లోనూ కనిపిస్తుంది. కార్తీక మాసం యొక్క గొప్పతనం ఏమిటి అంటే, ఈ పురాణంలోని విశేషాలను ఎవరితో చెప్పారు, ఎలాంటివి, కార్తీక పురాణం చదవడం వలన, వినడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఇప్పుడు మనం కథల ద్వారా తెలుసుకుందాం. ముందుగా కార్తీకంలో ఆచరించవలసిన విధి విధానాలను గురించి తెలుసుకుందాం. గతంలో పృథు చక్రవర్తి కార్తీక మాసం విధి విధానాలను గురించి వివరించమని నారద మహర్షికి కోరుతాడు. ఆయన ప్రశ్నకి సమాధానంగా నారదుడు చెప్పడం మొదలు పెడతాడు. ఓ రాజా, కార్తీక వ్రతాన్ని ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి రోజునే ప్రారంభించాలి. ముఖమును, నాలుకను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. సూర్యోదయానికి ముందుగానే లేచి నది స్నానం చేసి ఆ తర్వాత శివాలయానికి గాని, విష్ణు ఆలయానికి గాని వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవాలి. స్వామి లీలాలు, విశేషాలను గురించి గానం చేస్తూ ఆనందించాలి. మూర్తి పూజకు పనికిరావు. అలాగే శివునికి మల్లె పువ్వులు, బండి గురువింద పువ్వులు, దిరిగేసిన పువ్వులు పనికిరావు. వినాయకుణ్ణి, గరికతో దుర్గాదేవిని పూజించకూడదనే నియమం ఉంది. ఈ మాసంలో శివకేశవ భేదము లేకుండా ఎవరైతే ఇద్దరిని ఒకటిగా భావిస్తూ పూజిస్తారో వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుతాయని కార్తీక మాసం చెబుతుంది. అంటే నదీ సంగమ స్నానం చేయడం వలన 10 రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుంది. ఈ మాసంలో పితృతర్పణాలు వదలడం వలన అందులో ఎన్ని నువ్వులు ఉంటాయో అన్ని సంవత్సరాల పాటు వాళ్ళు స్వర్గంలో ఉంటారు అని భావన. తులసి పూజ, బ్రాహ్మణులకు చేసే దానం, పురాణ పఠనం ఇవన్నీ కూడా అనేక పుణ్యం ఫలితాలను లభిస్తాయి అని నారదుడు పృథు చక్రవర్తితో చెప్తాడు. వలసిన నియమాలను గురించి పృథు చక్రవర్తికి ఈ విధంగా చెబుతాడు. కార్తీక వ్రతాన్ని ఆచరించేవారు శాకాహారమును మాత్రమే తీసుకోవాలి. ఏ విషయంలోనైనా ఎవరిని కూడా నిందించకూడదు. విష్ణు వ్రతం చేసేవారు గుమ్మడికాయ, పుచ్చకాయ, వంకాయ వంటి వాటిని తినకూడదు. ఉసిరికాయలను అసలే తినకూడదు. ఆకులలో భోజనం చేయాలి. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నేలపైనే నిద్రించాలి. కార్తీక వ్రతాన్ని ఆచరించే వారి దరిదాపుల్లోని కూడా యమపట్టలు రాలేరు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు వైకుంఠానికి చేరుకుంటారు. యజ్ఞ యాగాలకు మించిన ఫలితాన్ని కార్తీక వ్రతం ఇస్తుందని అంటారు. కార్తీక వ్రతాన్ని ఆచరించే వారి కనుచూపు మేరలో కూడా భూత ప్రేత పిశాచాలు సంభవించలేవు. ఎన్నో తీర్థయాత్రలు చేస్తే కలిగే ఫలితం ఈ కార్తీక వ్రతం చేయడం వలన కలుగుతుంది.
సంధ్యాపానం చేయాలి. లక్ష్మీ సమేతుడైన విష్ణుమూర్తిని పూజించాలి. లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పించాలి. ఆ మరుసటి రోజున బ్రాహ్మణ సమారాధన చేసి